ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు కొలీజియం ముగ్గురు హైకోర్టు జడ్జీలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేసుకుంటూ తీసుకున్న నిర్ణయానికి తాజాగా గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ర వేశారు. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ముగ్గురు న్యాయమూర్తులు అఫీషియల్గా రాబోతూ ఉన్నారు. ఇందులో ఇద్దరు న్యాయమూర్తులు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసి వేరే హైకోర్టులకు వెళ్ళిన వాళ్ళు, మరొకరు కొత్తగా కలకత్తా హైకోర్టు నుంచి వస్తూ ఉన్నారు. ఒకరు చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గారు, మరొకరు దొనడి రమేష్ గారు. వీళ్ళిద్దరూ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే పనిచేశారు. తర్వాత జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అయితే గుజరాత్కి వెళ్ళారు, దొనడి రమేష్ అయితే అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళారు. వీళ్ళు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రాబోతున్నారు. కలకత్తా హైకోర్టుకి సంబంధించి శుభేందు సమంత ఏపీ హైకోర్టుకు వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన తర్వాత ఇందులో మానవేంద్రనాథ్ రాయ్ స్థానం అయితే 3వ ప్లేస్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. తన ఏపీ హైకోర్టు కొలీజియంలో కూడా ఒక మెంబర్గా ఉండబోతూ ఉన్నారు. అండ్ దొనటి రమేష్ యొక్క స్థానం అయితే 6వ ప్లేస్, అండ్ శుభేందు సమంత యొక్క స్థానం అయితే 29వ ప్లేస్. అండ్ మానవేంద్రనాథ్ రాయ్ అండ్ రమేష్ వీళ్ళిద్దరిది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. మానవేంద్రనాథ్ రాయ్ గారు పార్వతీపురం అయితే విశాఖపట్నంలో జన్మించారు. ఆయన వివిధ లీగల్ రిలేటెడ్ చాలా దగ్గరలో చాలా పొజిషన్లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చివరి రిజిస్ట్రార్ జనరల్గా కూడా తను పనిచేశారు. 2018 డిసెంబర్ 31 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది కదా, దానికి రిజిస్ట్రార్ జనరల్గా ఉంది. ఆ తర్వాత 2019 జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన తర్వాత ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో మొదటి రిజిస్ట్రార్ జనరల్గా కూడా తను పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జడ్జి అయ్యారు. అండ్ దొనడి రమేష్ గారు కూడా తనది ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర కమ్మపల్లె, తనది కమ్మపల్లె. తాను కూడా లీగల్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా హోదాలో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా 2000 సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2014 నుంచి 19 వరకు కూడా ప్రభుత్వానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జడ్జి అయ్యారు. ఆ తర్వాత బదిలీపై వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు. ఇంతకుముందు పనిచేశారు, మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నారు. సరే, ముగ్గురు జడ్జిలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వస్తూ ఉండడం, కొన్ని లీగల్గా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిద్దాం.